వాతావరణ మార్పుల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దగ్గు, జ్వరం, జలుబు, తలనొప్పితో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పలు ప్రభుత్వ ఆసుపత్రులలో సదుపాయాలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విషజ్వరాలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులతో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. 4-5 రోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు వరుస కడుతున్నారు. దీంతో నిజామాబాద్, కామారెడ్డి దవాఖానాల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలడంతో కామారెడ్డి బోధనాసుపత్రికి రోగుల తాకిడి మరింత పెరిగింది. ఆస్పత్రిలో ఈ నెలలో ఇప్పటివరకు 54 డెంగీ, 269 ఫీవర్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. రోగులు ఓపీ విభాగంలో వరుసకట్టి ఆన్లైన్లో నమోదు చేసుకున్నాక సంబంధిత వైద్యుడి చికిత్స తీసుకుంటున్నారు. పరీక్షల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఓపీ సంఖ్య అధికంగా ఉండడంతో వైద్యులు హడావిడిగా పరీక్షిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చికిత్స అందిస్తున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు. డెంగీ, మలేరియా పరీక్షలు చేయడానికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆగస్టు మంత్ లో చూస్తే ఇప్పటి వరకు మనకు బెడ్ పైన 25 మంది ఉన్నారు. అందులో 4 డెంగ్యూ కేసులున్నాయి. ఈ డెంగ్యూకి సంబంధించినటువంటి వార్డు మేము ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అది 30 బెడ్లతో కూడుకున్నటువంటి వార్డు. అదే విధంగా ఈ డెంగ్యూ ఫీవర్ గానీ, మలేరియా గానీ, ఇతరత్ర ఏ ఫీవర్ అయినా దానికి సంబంధించినటువంటి టెస్టులు చేయడానికి మా టీ హబ్ లో అన్ని సౌకర్యాలున్నాయి. మనకు ఇట్లాంటి విష జ్వరాలు గానీ, ఈ ఫీవర్లు రాకుండా ఉండాలంటే మనము ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మన ఇంటి చుట్టుపక్కల మురికి కాలువలు ఉండకపోవడం, అంటే దోమలను అరిగట్టాలి. అదే విధంగా మన ఇంట్లో మనము అలౌట్లు గాని, దోమతెరలు గాని అట్లాంటివి వాడితే మనము మలేరియా గాని, అదే విధంగా డెంగ్యూ నుంచి మనము తప్పించుకోవచ్చు. విష జ్వరాలు లేకుంటే డెంగ్యూ, మలేరియా ఫీవర్స్ ఎవరికి వచ్చినా మా ప్రభుత్వ ఆసుపత్రికి రండి. మాకు అన్ని సదుపాయాలున్నాయి. ప్రత్యేకమైనటువంటి వార్డు ఉంది. మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రజలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా సొంత వైద్యం చేసుకోకుండా ఆసుపత్రులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.